ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం కల్కి 289880 కోసం కబుర్లు చెప్పుకుందాం. మూవీ ఇంకా చూడలేదు ఎవరైనా? చూడని వాళ్ళు ఉంటే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. స్లోగా ఉందని, ఆల్రెడీ డ్యూన్లో ఉందని, హాలీవుడ్లో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ చూసామంటున్నారా? అయ్యో, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. అర్జెంటుగా మూవీ చూసేయండి. కొన్ని మూవీస్ ఉంటాయండి, అవి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మన కల్కి ఆ కేటగిరీ. మూవీ సైన్స్ ఫిక్షన్ మైథాలజీతో మిక్స్ చేసిన ఒక యూనిక్ కాన్సెప్ట్తో తీశారండి. నాకు ఇందులో నాగ్ అశ్విన్ గారి విజన్ నచ్చింది. మూవీ ఓపెనింగ్ షాట్ మహాభారతంలో కురుక్షేత్ర ఘట్టంతో మొదలవుతుంది. దీనికోసం కొంచెం బేసిక్ మహాభారతం తెలిస్తే సరిపోతుంది. ఈ ఎపిసోడ్లోని విజువల్స్ చాలా అద్భుతంగా అనిపించాయి. ఇంకొంచెం సేపు చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ లార్డ్ కృష్ణని మనకి ఫేస్ రివీల్ చేయకుండా చూపించారు. నాకు అలా చూపించడమే నచ్చింది. ఫస్ట్ హాఫ్ స్లో అని అంటున్నారు, బట్ నాకైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి తీసుకున్నారు టైం అని అనిపిస్తుంది. ఎందుకంటే 3 వరల్డ్స్ ఉంటాయి అండ్ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కటి మనకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు నో ద క్యారెక్టర్ కదా, సో అందుకని వాళ్ళు అంత టైం తీసుకున్నారు అనిపించింది. అండ్ 3 వరల్డ్స్లో కాంప్లెక్స్, కాశీ అండ్ శంబాలం. కాంప్లెక్స్లో ఏంటంటే అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, బట్ హ్యూమానిటీ లేదు. శంబాలాలో డిఫరెంట్ కల్చరల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దేవుడి మీద నమ్మకంతో, ఇంకా హోప్తో, రేపటి కోసం మంచి జరుగుతుంది, మంచి రోజులు వస్తాయని నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నారు. అండ్ కాశీ, ద లాస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఫ్యూచర్లో మన నేచురల్ రిసోర్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అలా చూపించారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థీమ్తో బ్రతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు బ్రతకాలని అంటే ఏదైనా చేసి సర్వైవ్ అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి హ్యుమానిటీ లేదు, అలానే రిసోర్సెస్ కూడా లేవు. అశ్వత్థామ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. అమితాబ్ బచ్చన్ గారు తప్పించి ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరేమో, ఆయన తప్పించి ఇంకెవరిని ఊహించుకోలేమో అన్నంత అద్భుతంగా చేశారు. అశ్వత్థామ అంటూ ఉంటే ఇలానే ఉంటారేమో అనిపించిందండి. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. నెక్స్ట్ సుమతి క్యారెక్టర్ దీపికా పదుకునే చేశారు. చాలా బాగా చేశారు అనిపించింది. మూవీలో ఎక్కువ డైలాగ్స్ ఉండవు, అంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఏమవుతుందా ఏంటా అని తెలియని ఒక అయోమయం స్టేట్లో ఉండాలి. ఆమె అది బాగా చేశారు అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్లో ఈమెకు పడిందండి అమేజింగ్ సీన్ ఒకటి ఉంది, చాలా బాగా చేశారు. అండ్ మేబీ నాకు తెలిసి ఈ క్యారెక్టర్ నెక్స్ట్ పార్ట్లో బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు, డీటెయిల్గా చెప్తారు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. అండ్ యా, మన సుప్రీం యాస్కిన్ ఇన్ 200 years ఓల్డ్ రాక్షసుడు అంట, మన కమల్ హాసన్ గారు చేశారు. ఆయన గురించి చెప్పేది ఏమైంది చెప్పండి. కాంప్లెక్స్ మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉంటుంది. ఆయనకి ఎక్కువ సీన్స్ లేవు, ఉన్న 2-3 సీన్స్లోనే భయపెట్టించారు. చూద్దాం సెకండ్ పార్ట్లో ఇంకా కంప్లీట్ రాక్షసత్వం బయటకు వస్తుంది. ఇంకా మూవీలో చాలా క్యారెక్టర్స్ అండ్ కెమియోస్ ఉన్నాయి. కొన్ని కెమియోస్ అయితే అవసరం లేదనిపించింది, కొన్ని క్యారెక్టర్స్ ఇలా వచ్చి అలా చనిపోతాయి. అండ్ ఫైనల్లీ మన డార్లింగ్ ప్రభాస్ కోసం ఎన్ని రోజులు అయిందండి ప్రభాస్ని ఇలా చూసి, ఆ కామెడీ టైమింగ్ మిస్ అయ్యాం. నాకు పర్సనల్గా డార్లింగ్ అండ్ బుజ్జిగాడులో ప్రభాస్ చాలా ఇష్టం. లైక్ కంప్లీట్ ఫుల్ ఫన్ గా ఉంటాడు, ఆ మోడ్లో ఉంటాడు ప్రభాస్. సో ఆ కామెడీ టైమింగ్ మిస్ అయ్యాము. ఇంతవరకు అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చూపించారు. సో ఫైనల్లీ మళ్ళీ మా డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ అని అనిపించింది. బుజ్జి భైరవ బాండింగ్ బాగుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ కూడా ఫుల్ ఫన్ ఉంటుంది, నాకు నచ్చింది. ఓకే, లైక్ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి కెమిస్ట్రీ ఉంది. అండ్ అశ్వత్థామకి భైరవకి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. లైక్ లిటరల్లీ అశ్వత్థామ గెలవాలని కోరుకుంటాం డెఫినెట్గా, ఎందుకని అంటే భైరవ ఈజ్ సెల్ఫిష్. సో వాడు ఆ క్యారెక్టర్ తన కోసమే ఫైట్ చేస్తున్నాడు, అశ్వత్థామ మంచి కోసం ఫైట్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా మనందరం అశ్వత్థామ సైడే ఉంటాం. భైరవ పాపం అనిపిస్తుంది. లైక్ ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ఫైట్ సీక్వెన్సెస్లో బుజ్జి వెళ్ళిపోదాం బుజ్జి, ముసలోడు మళ్ళీ వచ్చాడు అని అంటుంటే నాకు బాగా అనిపించింది. లైక్ ఓల్డ్ డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ అని అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్లో ఉంటుంది ప్రభాస్కి వచ్చే ఎలివేషన్స్ సూపర్ అనిపించింది. లాస్ట్ 15 minutes ఎలివేషన్ ఎలా ఉంటే పార్ట్ 2లో కంప్లీట్గా ఉంటే ఇంకెలా ఉంటుందో వద్దు, ఊహించుకోవద్దు, వెయిట్ చేద్దాం. మూవీలో ప్రతి క్యారెక్టర్ నచ్చింది అండ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. వాళ్ళకి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకున్నట్టున్నారు మోస్ట్ ప్రాబబ్లీ, అందుకే కొంచెం అక్కడక్కడ తెలుగు అటు ఇటు అయినది అనిపించింది. బట్ దట్స్ ఓకే, దే ట్రైడ్ కదా. అండ్ ఓన్లీ దిశ పటాని పోర్షన్ మాత్రం కొంచెం తీసేసి
ఆ కాంప్లెక్స్ ఏదో బుజ్జి భైరవ కామికల్లో చూపించుంటే అయిపోయి ఉండేది అనిపించింది. అండ్ టెక్నికల్ టీమ్ అండి, మనం అప్రిషియేట్ చేయాల్సింది టెక్నికల్ టీమ్, ఇంక్లూడింగ్ దట్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ వెపన్స్ వాళ్ళు తయారు చేసింది ఫ్యూచర్లో ఎలా ఉంటాయని చెప్పి, గ్రాఫిక్స్ అండ్ విజువల్ డిపార్ట్మెంట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, టెక్నికల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. నాకైతే నాగశ్విన్ గారు తన విజన్ని మనకు చూపించడంలో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. అది నా ఫీలింగ్. తన థర్డ్ మూవీకే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. హోప్ఫుల్లీ హీ విల్ లర్న్ అండ్ హీ విల్ గివ్ సమ్ వండర్స్ అని చెప్పి అనుకుందాం. ఓకే, విల్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. ఓకే గైస్, నెక్స్ట్ టైం మరో మంచి మూవీతో కబుర్లు చెప్పుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.